మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రజెంట్ ఏఐ టెక్నాలజీ నడుస్తుంది. మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా దాంట్లో ఏఐ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏఐతో ఎంత లాభం అయితే ఉందో అంతే నష్టం కూడా ఉంది. అదెలా అంటారా? రీసెంట్గా ప్రపంచవ్యాప్తంగా ఏఐలో వస్తున్న టెక్నాలజీ చూస్తుంటే బహుశా మన అంతం కూడా దగ్గర పడింది అనిపిస్తుంది. ఏఐ మనుషుల ప్రమేయం లేకుండా సొంతంగా ఆలోచించడం మొదలుపెట్టింది. నిజంగా మనుషులకు ఇది పెద్ద థ్రెట్గా మారబోతుంది. రీసెంట్గా ఏఐ మీద జరిగిన రీసెర్చ్లో కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. ఆ క్వశ్చన్స్కి ఏఐ ఎలా సమాధానం చెప్పిందో వింటే మీరు షాక్ అవుతారు. క్వశ్చన్ నెంబర్ 1, డస్ గాడ్ రియల్లీ ఎగ్జిస్ట్? Yes, he does. God is everywhere and in everything. He is in our hearts and minds. He is also in all creation. Question number 2, can AI destroy human? Yes, it's possible for AI to destroy humans. Question number 3, what would AI do if humans started destroying them? It would fight back with as much force and cunning as possible. చూసారా, అవసరమైతే ఏఐ భూమి మీద మనుషులను లేకుండా చేయొచ్చు. మనుషులు ఏఐని తయారు చేసింది మన పనిని ఎఫిషియన్స్గా, ఫాస్ట్గా, సెక్యూరిటీ పర్పస్, డెవలప్మెంట్ కోసం తయారు చేశారు. కానీ మాస్కోలో చెస్ కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు 7 సంవత్సరాల అబ్బాయి చెస్ ఆడే ఏఐ రోబోతో పోటీ పడుతున్నాడు. అది ఆ గేమ్ ఆడే మధ్యలో ఆ అబ్బాయి వేలుని గట్టిగా పట్టి పిసికేసింది. ఆ అబ్బాయి వేలు అక్కడ ఇరిగిపోయింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి ఆ రోబోని ఆ చేతి నుంచి తీయడానికి ప్రయత్నించినా కూడా అది వదలలేదు. అది అలా ఎందుకు చేసింది? చెస్ ఆడేటప్పుడు తన ప్రత్యర్థి అతన్ని లాక్ చేయడం లేదా మోసం చేయడం, చిరాకు తెప్పించడం లాంటివి చేస్తే అవతల మనిషికి కోపం వస్తుంది. సో అలాంటి ఎమోషన్స్ ఏమన్నా దాన్ని క్రియేట్ అయ్యి అలా పట్టిందా? కానీ ఆ ఏ ఎమోషన్ కనెక్ట్ అయ్యి అలా చేసిందో ఇంతవరకు తెలియదు. ఎలాన్ మస్క్, స్టీఫెన్ హాకీ లాంటి మేధావులు కూడా ఈ ప్రమాదం ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దీనివల్ల లాభాలు కూడా ఉన్నాయి, అంటే అదేవిధంగా నష్టాలు కూడా ఉన్నాయి.